ప్రైజ్ ద లార్డ్. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడును సర్వాధికారియు మహాబలమును స్వీకరించి ఏలుచున్నవాడునైన క్రీస్తు యేసు పేరట మీకు అన్ని విషయములలో సుఖము సౌఖ్యము క్షేమము కలిగి ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వాక్య భాగం. నేనే ప్రతిఫలమిత్తును. యేసయ్య యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మి ఆత్మీయ యాత్రలో విశ్వాసముతో కొనసాగుచున్న క్రీస్తు సంబంధులారా, సత్య సంబంధులారా, మనము అనుదినము ఆరాధించుచు ప్రేమించుచున్న సేవించుచున్న దేవుడు మనకు ప్రతిఫలం దయచేయగల దేవుడై ఉన్నాడు. మనము చేసిన ప్రతి దానికి ప్రతి క్రియకు ప్రతిఫలము ఉండును అని గ్రహించి మరింత జాగ్రత్త పడవలెను. యేసయ్యకు అనుకూలమైన వాటిని, ఆయనకు చిత్తానుసారమైన వాటిని, ఆయన సంతోషపరిచే వాటిని చేయుచు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగెదము. భక్తురాలైన రూతు విధవరాలై, విదేశీయురాలై, అన్యురాలై ఉండి నిజ దేవుని అత్త ద్వారా ఎరిగినదై, నీ దేవుడే నా దేవుడు అంటూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని తన దేవునిగా స్వీకరించి సమస్తమును విడిచి ఆత్మీయులను వెంబడించి సత్క్రియ చేయుచు విధేయత కలిగినదై, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికముగా చేసుకొని లోకములో ఉన్న వాటిని వెంబడించక అనుసరించక ఉన్న కారణాన్ని బట్టి దేవుని యొద్ద సంపూర్ణమైన బహుమానమును, ఆయన రెక్కల క్రింద దొరికే సురక్షితమును ప్రతిఫలముగా పొందెను. అవును నా దేవుని ప్రియులారా, మనము దేవుని ఎదుట నీతిమంతులమైన జీవితమును జీవించుచు ఆయన యందలి అపరిమితమైన విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడుచు ఆయన దృష్టికి నిర్దోషిగా బ్రతుకుచు ఉండిన ఎడల ఆయన దృష్టికి కనబడిన నీ చేతుల నిర్దోషత్వమును బట్టి నీకు ప్రతిఫలమును ఇచ్చును. ప్రతి విషయములో ఆపత్కాలములో నిన్ను ఆదుకొనును, నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమును నీకు అనుగ్రహించును, నీకు ఈ విధముగా ప్రతిఫలము అనుగ్రహించును. ఇంకను నీతిమంతులముగా జీవించిన ఎడల, అనగా యేసు రక్తము ద్వారాను నమ్మి బాప్తీసం పొందుట ద్వారాను పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచుట ద్వారాను నీతిమంతులుగా మారి జీవించిన ఎడల ఈ భూమి మీద సమాధానమును దీర్ఘాయుష్ను పొందుకొని నింద తీసివేయబడిన వారమై మంచి పేరు ఖ్యాతిని ప్రతిఫలముగా పొందుదుము. యేసయ్య నిమిత్తం శ్రమలను, బాధలను, హింసలను, నిందలను భరించుచు ముందుకు కొనసాగిన ఎడల, ధైర్యము విడిచిపెట్టక ఉండిన ఎడల ప్రతిఫలముగా గొప్ప బహుమానం దయచేయబడును. ఉపవసించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన పాదముల యొద్ద గోజాడుచు నడిపించబడిన ఎడల నిశ్చయముగా రహస్యముందు చూచున్న తండ్రి ప్రతిఫలం అనుగ్రహించును. కావున నా దేవుని ప్రియులారా, అన్ని విషయములలో ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన అడుగు జాడల్లో నడిపించబడుచు ఆయన ఎదుట మంచి క్రియలు చేయుచు ఆయన వలన ప్రతిఫలము పొందుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్క మారు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు, మీరు మాత్రమే మాకు ప్రతిఫలము ఇవ్వగలిగిన దేవుడవు. అందుచేత ప్రభువా, మీ ద్వారా మేము ప్రతిఫలములు పొందునట్లుగా మీ ఎదుట నిర్దోషమైన జీవితము కలిగిన వారమై, సత్ప్రవర్తన కలిగిన వారమై, నీతిమంతులుగా ఉంటూ రహస్యమందు చూచున్న మీకు ఉపవసించి ప్రార్థించున్నట్లుగా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యము విడిచిపెట్టక మీ సన్నిధిలో కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని ముందు కొనసాగునట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మమ్మలందరినీ కూడా మీ రాకడలు ఎత్తబడి మీతో ఉండే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీరు చేసిన దానిని బట్టి నా యేసయ్య మీకు ప్రతిఫలం ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.